ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. ఈ సండే అనేది వారానికి 2 సార్లు ఉంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంది నిజంగా. చాలా ఒక్కొక్క పాయింట్ మేడం గారు చెప్తా ఉంటే నాకు ఎనర్జీ అంత వస్తూ ఉందంటే అసలు నేను ఎంత అలర్ట్ అవుతున్నా అంత ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. అంత బాగా చెప్పారండి. అసలు ఒక్కొక్క పాయింట్ కూడా బాగా చెప్పారు. భౌతిక శరీరము, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత జీవాత్మ, తర్వాత పరమాత్మ. అంటే చూడండి, శరీరాన్ని కంట్రోల్ చేసేది మనసే, ఆ మనస్సును కంట్రోల్ చేసేది బుద్ధి. ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకుంటే జీవాత్మగా ఉంటాము. ఇవన్నిట్లోనూ సక్సెస్ అయితే పరమాత్మలో చేస్తాము. సింపుల్గా చెప్పారు మేడం. అది 5 ఫింగర్ కాన్సెప్ట్ సార్ గారు చెప్పారు. మనకి పత్రిజీ సార్ చెప్పింది చాలా బాగా విడమర్చి చెప్పారు మేడం. నిజంగా ఎంత అద్భుతంగా. అసలు ఆమె ఒక పాంప్లెట్ చూసి ధ్యానం చేసి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఆలోచించి మళ్ళీ చేసి, నిజంగా మీ సాధన. అందుకే అంటారు పేరు అనేది ఊరికే పెట్టరు. మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళ తల్లిదండ్రులు పెట్టింది కాదది. ఆ భగవంతుడు, ఆ దుర్గామాతని మిమ్మల్ని ఆ అంశం మీలో రప్పించారు ఈ విశ్వ కళ్యాణం కోసం అని. నిజంగా ఎంత బాగా చెప్పారంటే ఆ రోజు ఈ మేడం ఇప్పటికే ఒక నెల కిందటే రావాల్సింది యాక్చువల్గా. కానీ ఆ రోజు తనకి కుదరలేదు, రావడానికి టైం కన్వీనియంట్ కాలేదు. చాలా బేజారు చేసుకున్నామే. నాకు కూడా చాలా డిసప్పాయింట్ అయింది. మేడంతో మాట్లాడాను కదా, అప్పుడే తెలుస్తుంది ఆ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందని. కానీ మళ్ళీ ఇన్ని రోజులకైంది. నేను అనుకున్నట్లే దానికంటే 1000 రెట్లు ఎక్కువ సబ్జెక్ట్ ఉంది మేడంలో. నిజంగా మేడం ఈ ఒక్క రోజు జ్ఞానం మాకు నిజంగా సరిపోలేదు. మళ్ళీ మళ్ళీ రావాలి. మళ్ళీ ఒక్కసారి కాదు, మీరు పర్మనెంట్గా వస్తూ ఉండాలి అంతే. చాలా అంత ఉంది. నిజంగా మనము ఈ ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన నిజమైన కీ పాయింట్స్ మేడం. ఈ ఒక్కటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటాం, కానీ వాళ్ళందరినీ కంట్రోల్ చేసేకి లీడర్ అనేవాడు ఉంటాడు. అలా లీడర్ పొజిషన్ ఉంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మీ మాటలు ఒక్కొక్కటి మనం ఇక్కడ రావడానికి చూడండి, వారంలో ఇక్కడికి వచ్చి ఏం వదలాలి, మనము ఏం నేర్చుకోవాలి, ఇవి రెండే మనం నేర్చుకుంటే చాలు. మనలోని హర్షడ్వర్గాలు ఇవన్నీ ధ్యానం చేస్తూ చేస్తూ మనలో ఆ తపన, భక్తి, శ్రద్ధ ఉంటే అదే అయ్యేది. అది అంతే. తప్పకుండా మనందరం వచ్చి ఇదంతా నేర్చుకోవడానికి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది, మనకి భాగ్యం దక్కడం అనేది. చూడండి, ఈరోజు మా ఫ్రెండ్ వాణి గారు వచ్చారు. వాళ్ళంట ఇంకా 2 వచ్చారు. ఆమె ఆల్మోస్ట్ నా టైంలోనే వచ్చింది. తను కూడా 5 సంవత్సరాల కిందట, ఇప్పుడు 6వ సంవత్సరం పడింది. కానీ తను ఏనాడు పిరమిడ్కి అయితే రాలేదు. నిజం, నేను ఇప్పటికి 3 నెలలు అయింది అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పి రావాలని. ఆ ఒక్క సంకల్పం తన్నే ఇక్కడికి వచ్చేలా చేసిందని నా భావన. అంటే మనం ధ్యానులు ఏమనుకుంటామో అదే మేడం ఇందాక చెప్పారు. ఆ వెలుగు నాలో వచ్చింది, మళ్ళీ వెళ్ళడం అంటే అక్కడ భగవంతుడు ఈమె. అదే మన పత్రి సార్ చెప్పారు, యువర్ గాడ్స్ అని మమ్మల్ని అందుకే పిలిచేవారు. ఎప్పుడైతే మనలో ఆ హర్షవర్గ గుణాలు ఏవి పోగొట్టుకుంటే నిజంగా ఆ భగవంతుడి లక్షణాలు మనకు తెలుస్తాయి. అలాగే ఈరోజు గీతా గారు, మన దేవి సింగ్ గారు, అబ్బాయి చూడండి నిజంగా ఎంత దేవి సింగ్ ఎంత నవ్వుకుంటే ఎంత బాగా చెప్పాడు. కొన్ని వరుసైనా కూడా వాడిని చూస్తే ఎంత ఆనందంగా అనిపించింది. గ్రేట్ మాస్టర్ వాడు. నిజంగా నీకు ఆత్మజ్ఞాన వైరాగ్య సిద్ధి ప్రాప్తిరస్తు. మళ్ళీ మళ్ళీ పుట్టినరోజులు ఇంత అద్భుతంగా జరిగించారు. చూడండి, సామాన్యంగా ఈ బర్త్డే లాంటి కేక్ అంటే ఇంట్లోనే అందరిని పిలిచి అక్కడే చేయించుకుంటారు. కానీ ఈ ధ్యానం చేయడం వలన ఇంతమంది ధ్యానులకు భోజనం పెట్టడం వల్ల ఈరోజు నిజంగా ఎంత బాగుందండి. భోజనం కోసమే రావాలనేటట్లు ఉంది. అంత బాగా చేయించారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు అంత ప్రేమతో చేశారు వాళ్ళు. నిజంగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి భోజనం మాకు దొరకాలి. అలాగే మేడం గారి జ్ఞానం మళ్ళీ మళ్ళీ మాకు కావాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.